హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లావ్స్ ఛానల్. ఈరోజు మనం జీడిపప్పు ఉప్మా చేసుకుందాం. చాలామందికి జనరల్గా ఉప్మా అంటే ఇష్టపడరు, చాలా తక్కువ మందికి ఇష్టం. బట్ నేను చేసే స్టైల్లో చేసి పెట్టండి, డెఫినెట్లీ తింటారు. సో ముందుగా దానికోసం మనకు కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి. ఇవన్నీ మనకు నచ్చిన షేప్లో ఫైన్గా చాప్ చేసుకోవాలి. అలానే ఉప్మాకు కావాల్సిన పోపు దినుసులన్నీ. సో ఫస్ట్లీ ఒక ప్యాన్ తీసుకొని, ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నా. నెయ్యితో చేస్తే ఉప్మా చాలా బాగుంటుంది. బట్ నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నెయ్యితో అయితే ఉప్మా చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు జీడిపప్పులు వేసుకొని కొంచెం బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్మా అంటే కొంతమందికి లూజ్గా తినడం ఇష్టం, కొంతమంది పొడి పొడిగా తినడం ఇష్టం. బట్ నా స్టైల్లో ట్రై చేయండి, ఎలా ఉన్నా సరే తింటారు. ఎందుకంటే అది టూ మచ్ లూజ్ ఉండదు, అలా అని చెప్పి పొడి పొడిగా ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. సో జీడిపప్పు తీసేసాం కదా, ఇప్పుడు అదే గీలోని మనం చాప్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి అండ్ పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇక్కడ నేను ఇంకో స్పూన్ గీ యాడ్ చేశాను, కొంచెం తక్కువ అనిపించింది. సో ఇప్పుడు పోపులన్నీ ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర, అలానే మనం కట్ చేసుకున్న మిర్చి అంటే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి ఇది ఇంకొంతసేపు ఫ్రై చేయాలి. ఉప్మా చేసుకునేటప్పుడు ఈ పోపు దినుసులు ఎంత మంచిగా ఫ్రై అయితే ఉప్మా అంత బాగుంటుంది. అలానే చట్నీలు కూడా అంతే, మనం తాలింపు వేస్తాం కదా పోపులు, అది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేసుకున్నా సరే మంచి టేస్ట్ ఇస్తుంది. మనం తిన్నప్పుడు కూడా క్రంచీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు టమాటో వేసుకుంటున్నా. ఇదే స్టేజ్లో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అలా. సో ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని చూపిస్తున్నా. ఒక మీడియం గ్లాస్ తీసుకున్నా. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి అరౌండ్ 2.5 to 3 glasses ఆఫ్ వాటర్ పడుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ 2 glasses మాత్రం వేసి బాయిల్ చేస్తున్నా. అండ్ యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు అంటే బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఉప్మాకి ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 2 minutes అయ్యాక ఉప్మా రవ్వని మనం యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. సో స్లోగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ముందు మనం 2 glasses వాటర్ మాత్రమే యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మిగతా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్లోగా లో ఫ్లేమ్లోని కలుపుతూ ఉండాలి. ఒక 2 minutes కలిపితే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉన్న ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ కొత్తిమీర, నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఎలాంటి టిఫిన్స్కైనా, లైక్ ఎలాంటి రెసిపీకైనా. సో గార్నిష్ కోసం కొంచెం మళ్ళీ కొత్తిమీరని యాడ్ చేస్తున్నా. మనం ఆల్రెడీ జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అది కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు జీడిపప్పు ఎందుకు ఉప్మాలోని కలిపి కుక్ చేయలేదంటే అది సాఫ్ట్గా అయిపోతుంది. బట్ ఇక్కడ నాకు జీడిపప్పు క్రంచీగా తింటే ఇష్టం. సో అందుకని ఉప్మాతో పాటు కుక్ చేయలేదు. అలా కాకుండా సాఫ్ట్గా తినాలనుకున్న వాళ్ళు ఉప్మా బాయిలింగ్ అవుతుంది కదా బేస్, ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పు మొత్తం గార్నిష్ చేసుకుంటున్నా. ఇలా ఉప్మా చేయడం మీరు కూడా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వద్దనకుండా తింటారు. ఇక్కడ నేనైతే ఉప్మా విత్ కొబ్బరి చట్నీ ఎంజాయ్ చేస్తున్నా. కొబ్బరి చట్నీ కాకుండా టమాటో చట్నీ, అల్లం చట్నీ, ఈ కాంబినేషన్స్తో కూడా చాలా బాగుంటుంది. అసలు ఏ చట్నీ లేకుండా కూడా నేను చేసే విధంగా మీరు ట్రై చేస్తే హ్యాపీగా జీడిపప్పుతోనే ప్లెయిన్ ఉప్మా అలా తినేస్తారు, అంత బాగుంటుంది.
గీ ఫ్లేవరు, ఆ కొత్తిమీర ఫ్లేవరు. సో ఫైనలీ మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది.